చేసుకుని ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన దేవ, మీ నామానికి వందనాలు. ఈ రాత్రి కాల సమయమందు నాయన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరిచే సహాయం అనుగ్రహించమని స్తుతిస్తూ నీ ఉన్నతమైనటువంటి కృపను కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి ఒక అంశాన్ని మనం నేర్చుకుందాం. విధేయతకు కలిగేటువంటి యొక్క పరీక్ష. విధేయతలో మనము దేవుని వెంబడిస్తూ ఉన్నప్పుడు మన జీవితాలలో మనము అనుభవించేటువంటి సమస్యలను మనం ఈ రాత్రి చూద్దాం. మొదటిగా చూస్తూ ఉన్నప్పుడు ఆదికాండము 12వ అధ్యాయము మనకి చాలా పరిచయమైనటువంటి ఒక వాక్యము. ఆదికాండం 12వ అధ్యాయము మొదటి నుండి 4 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశం నాకు వెళ్ళము. నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను ద్వేషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హూరు నుండి బయలుదేరినప్పుడు 70 ఏళ్ళవాడు గలవాడు. ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో కలిగినటువంటి పరీక్షను మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యము చదివినటువంటి మాట మనకి ఏం జ్ఞాపకం చేస్తుందో చూస్తూ ఉన్నప్పుడు, విధేయత అనేటువంటిది క్రైస్తవుని యొక్క జీవితంలో మనకి ఎప్పుడు కూడా కనపడేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పునాదిగా చూస్తూ ఉన్నాం. ఫౌండేషన్, ఒబీడియన్స్ ఈజ్ ద ఫౌండేషన్. విధేయత అనేటువంటిది క్రైస్తవుని యొక్క జీవితమునకు ఒక పునాది వలె ఉండాలి. పునాదిగా ఈ యొక్క విధేయత మన జీవితంలో కలిగి ఉంటా ఉన్నప్పుడు దేవుడు ఒక మెట్టు వెంబడి మెట్టుగా మనల్ని దీవెనలోకి నడిపిస్తూ ఉంటాడు. దేవుడు విశ్వాసిని మరొక స్థితిలోనికి నడిపించేటువంటి క్రమంలో ఆ వ్యక్తిని పరీక్షించడానికి, పరిశోధనలోనికి నడిపించడానికి దేవుడు అనుమతినిస్తూ ఇష్టం కలిగిన వ్యక్తిగా ఉంటాడు. ఇంకా మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే అబ్రహామును దేవుడు పిలిచాడో ఏమి కూడా దేవునికి మరి ఎదురు మాట చెప్పలేదు. ఉండండి ప్రభా, లేకపోతే నాకు అది ఉంది సమస్య, ఇది ఉంది సమస్య అని దేవునికి మరి ఏ విధమైనటువంటి మాటను మాట్లాడలేదు. కానీ దేవుని మాటకు ఆయన విధేయత చూపినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు దేవుని మాట విన్న వెంటనే ఆయన ప్రయాణమును మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ మాటను చూస్తూ ఉన్నప్పుడు ఈ ప్రయాణానికి, ఈ యొక్క కొనసాగింపుకు ముగింపు అనేటువంటిది ఎక్కడ అని మనం గమనించినప్పుడు, విశ్వాసము ఎప్పుడైతే మన జీవితాల్లో విశ్వాసం అనేటువంటిది ప్రారంభించబడుతుందో సాకు చెప్పేందుకు ఏ విధమైనటువంటి ఆస్కారం అక్కడ ఉండదు. విశ్వాసము మన జీవితంలో అడుగులు వేయటకు ఇష్టపడుతూ ఉన్నప్పుడు, దేవుని మాట మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు, విధేయత అడుగును మనము కలిగి ఉంటూ ఉన్నప్పుడు, దేవుని మాటకు తిరిగి ప్రతిస్పందనగా సాకు అనేటువంటి ఈ మాటలు మనము చెప్పేందుకు ఇష్టపడినటువంటి వారంగా ఉంటాము. ఇక్కడ చూస్తాము ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే మరి విధేయతకు కలిగేటువంటి పరీక్ష అనేటువంటి మాటను అసలు ఏంటి, విధేయతకు కలిగేటువంటి పరీక్షను మనం ఒకసారి గమనించినప్పుడు వాక్యంలో మనకి చాలా అర్థాలు మనకు కనపడుతూ ఉంటాయి. అబ్రహామును, అయ్యా నీ ఉన్నటువంటి స్థలమును నీవు విడిచిపెట్టి రా అన్నటువంటి ఈ మాటను చూస్తే అది బహుశా చాలా కష్టమైనటువంటి పరిస్థితే అని మనం చూస్తాం. ఇంకా చూస్తూ ఉన్నప్పుడు
ఇంకేమంటున్నాడంటే నిన్ను బాధించినటువంటి వారిని మొదట నువ్వు క్షమించాలి అని చెప్తా ఉన్నాడు. మొదటి విషయం చూస్తూ ఉన్నప్పుడు నీకు కలిగినటువంటి సౌఖ్యముగా నీకు ఏర్పరచుకున్న దానిని నీవు విడిచి రావాలి అన్నాడు. రెండవ విషయాన్ని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు అబ్రాహాముతో ఏం చెప్తూ వస్తూ ఉన్నాడు అంటే, అయ్యా నిన్ను ఎవరు బాధించి ఉన్నారో వారిని నువ్వు క్షమించగలగాలి. మొదటిది ఉన్నటువంటి ఒక సౌఖ్యమైన పరిస్థితిని విడిచిపెట్టాలి. రెండు, బాధించినటువంటి వారిని క్షమాపణలోనికి లేదా క్షమించే మనస్సు నీవు కలిగి ఉండాలి. మూడవది దేవుడు ఆయన ఏమడుగుతున్నాడంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితిని అంతటి నువ్వు విడిచిపెట్టాలి అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. నాలుగో విషయాన్ని చూస్తూ ఉన్నప్పుడు ప్రశ్న ఆయనకు కలిగినప్పుడు జవాబు విషయమై ఎదురు చూడాలి అన్నటువంటి ఈ అనుభవాన్ని దేవుడు అబ్రాముకు నేర్పించినాడు. హల్లెలూయా. చూస్తూ ఉన్నప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వాక్యంలో మనకి చక్కగా రాయబడినటువంటి ఒక మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఏంటి ఈ మాట? దేవుని మాట వినుట శ్రేష్టము అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుని మాట వినినప్పుడు మన జీవితానికి శ్రేష్టమైనటువంటి అనుభవములను పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఈ మాట ఏం జ్ఞాపకం చేస్తుందంటే, సమూయేలు గారు చేయవలసినటువంటి పనిని రాజైన సౌలు చేస్తూ వచ్చినాడు. దేవుని దగ్గర బలులు అర్పించే క్రమాన్ని అది ఎవరి ద్వారా చేయాలో వారి ద్వారా ఆ పనిని జరిగించినప్పుడు దేవుడు సంతోషపడేటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ మాట, అయ్యా దేవుని మాట ఆలకించినప్పుడు ఆ మాటను బట్టి నీకు శ్రేష్టమైన విధానము దేవుడు నీకు దయచేస్తాడు అని చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు అబ్రామును మనం చూస్తూ ఉన్నప్పుడు విధేయతకు ఒక చక్కని యొక్క నమూనాగా, మోడల్గా మనకి కనపడతాడు. ఆ అబ్రహామును మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు అబ్రాముతో ఏం చెప్పాడు? మొదటిది, నీ దేశాన్ని నువ్వు విడవాలి అన్నాడు. అయ్యో ఇది చాలా కష్టం కదా. దేవుడు ఒకవేళ మనతో మాట్లాడి నీ స్థలముని విడిచి రా అని అంటే కట్టు బట్టలతో రావటానికి మనం సిద్ధంగా ఉంటామా? ఆలోచన చేస్తాం, అరే నా ప్రయాణానికి సంబంధించినటువంటి వసతి ఎట్లా, ఏ ప్రాంతానికి నేను వెళ్ళాలి, ఏంటి సంగతి అని ఈ ప్రశ్న మనలో మొదటిగా ప్రారంభించబడుతుంది. కానీ అబ్రాము జీవితం చూస్తున్నప్పుడు ఎంత విధేయత అన్న మాట ఉపయోగించినప్పుడల్లా అబ్రామే మనకి జ్ఞాపకం వస్తాడేమో. అయితే ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు దేవుడు అబ్రాముతో చెప్పినాడు, అయ్యా నీ దేశాన్ని విడిచిపెట్టు. రెండవది, నీ బంధువులను విడిచిపెట్టు. నీ తండ్రి ఇంటి వారు నీవు విడిచిపెట్టు. ఈ విషయానంతటిని కూడా అబ్రాము మనసున పెట్టుకున్నాడు. ఆయనకు తెలియనటువంటి విషయం ఏంటంటే దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అన్నటువంటి విషయం ఆయనకి తెలియదు. ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు ఆయనకి గమ్యం ఏంటో తెలియదు, భవిష్యత్తు ఏంటో తెలియదు, ఎదుర్కోబోయేటువంటి సవాలుతో కూడిన పరిస్థితులు ఏంటో అబ్రహాము జీవితంలో ఏ విధమైనటువంటి ఆలోచన అటువంటిది లేనటువంటి లేదు. అయితే గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు రావాలి అన్నప్పుడు విధేయత ఆయన చూపించాడు. వెంటనే దేవుని మాటకు లోబడినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆదికాండం 22వ అధ్యాయం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుడు ఇస్సాకును కూడా పరీక్షించినటువంటి అనుభవం మనం చూస్తూ ఉన్నాం. ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఎందుకు దేవుడు మన యొక్క విధేయతను పరీక్షించాలని చూస్తాడు? మన విధేయతను దేవుడు ఎందుకు పరీక్షించాలని ఆశపడతాడు అన్నటువంటి విషయాలని మనం త్వరగా 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు అంటే మొదటిదిగా చూస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రేమ ఏమై ఉన్నదో దాన్ని ఆయన రుజువుపరిచినట్లుగా, టు ప్రూవ్ అవర్ లవ్, మన యొక్క జీవితంలో దేవుని పట్ల మనం కలిగి ఉంటున్నటువంటి ప్రేమను మనం వ్యక్తపరిచినట్లుగా ఈ పరీక్షను దేవుడు మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వాక్యము
నీవు నిజముగా మనము దేవుని ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలను మనము గైకొనేటువంటి వారిముగా ఉండాలి. ఏమండి, విధేయత లేకుండా ప్రేమ కలిగి ఉన్నాను అని చెప్తూ ఉన్నప్పుడు అది ఊరక పైపైన పొడి మాటలు మాట్లాడుతున్నటువంటి విధానంలోనే మనం చూస్తాం. అది కాదు దేవుడు ఆశిస్తున్నటువంటిది. ఒకవేళ నీవు దేవుని ప్రేమిస్తూ ఉన్నావు అని నువ్వు చెప్తూ ఉన్నట్లయితే, ఇది పరీక్ష కాలంలో దేవుడు నీవు కలిగి ఉంచిన విధేయతను ఆయన చూస్తుటకు లేదా గమనించుటకు, పరీక్షించుటకు, దేవుడు యోచించుటకు లేదా ఆలోచన చేయటానికి ఇష్టం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు. టు ప్రూవ్ యువర్ లవ్ అంటే మన ప్రేమను దేవుని ఎలా కలిగి ఉంటున్నామో అనేటువంటిది మనము వ్యక్తము చేయగలిగినటువంటి వారిముగా ఉండాలి. రెండవదిగా గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన విధేయతను ఎందుకు పరీక్షిస్తాలని ఆశిస్తూ ఉన్నాడు తెలుసా? మనలను ఏమండి ఈ యొక్క గుణ లక్షణములో దేవుడు నిర్మించటానికి దేవుడు మనల్ని పరీక్షించాలని ఆశిస్తూ ఉన్నాడు. మూడవదిగా చూస్తూ ఉన్నప్పుడు ఇదిగో రాబోయేటువంటి మరి దినములలో పొందబోయేటువంటి గొప్ప ఆశీర్వాదపు అనుభవంలోనికి దేవుడు నడిపించాలన్నటువంటి విధానములో మనల్ని పరీక్షించడానికి, ఆ దీవెనకు మనము అర్హులమా కాదా, ఆ అనుభవాన్ని, గొప్ప అనుభవాన్ని, గొప్ప స్థితిని దేవుడు ఇచ్చినప్పుడు మనము చక్కగా ఆ పనిని నిర్వర్తించగలుగుతామా లేదా అన్నటువంటి దానిని కూడా దేవుడు విధేయత అనే ఈ విధానాన్ని మన జీవితాల్లో ఆయన పరీక్షించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఒక మాట, దావీదును మనము చూస్తూ ఉన్నప్పుడు ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుడు ఆయన పరీక్షిస్తూ వచ్చినాడు. రాజు అయినటువంటి క్రమంలో కూడా దేవుడు దావీదుని పరీక్షిస్తూ వచ్చాడు. ఎక్కడ ఏ సందర్భంలో దావీదుని దేవుడు పరీక్షించినా ఆయన విధేయత విషయంలో ఎప్పుడూ కూడా ఏం చేస్తూ వచ్చాడంటే దేవుని దగ్గర ఆయన అడుగుతూ, అయ్యా నేను ఎక్కడ పొరపాటు చేసినా నాకు దయతో సహాయం చేయి, నా విధేయత విషయంలో విధేయత కలిగి ఉండటానికి అని దావీదు దేవుని అడిగినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో అవిధేయతమైనటువంటి క్రియలలో మనం పడిపోయి దేవుని యొక్క మాటకు విధేయత చూపనటువంటి వారముగా ఉంటున్నామేమో. చదవబడినటువంటి వాక్య ప్రకారముగా ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు మరి అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన ఏం చేశాడు? సమస్తాన్ని విడిచిపెట్టాడు. మనం గమనిస్తున్న మొదటి సమయాల గ్రంథం 15:22 చూస్తున్నాం. చక్కగా ఈ మాటను చూస్తూ ఉన్నా. అయ్యా ఇక్కడ ఆలోచించుము, బలులు అర్పించట కంటే ఆజ్ఞ గైకొనుట మేలు. దేవుని ఆజ్ఞను మనము గైకొనుట మన జీవితానికి ఎంతో మేలు. దేవుని మాటకు విధేయత చూపించటము అనేటువంటి అనుభవంలో నడిపించబడినటువంటి వారముగా ఉంటే మన జీవితానికి ఈ గొప్ప దీవెనను, ఆశీర్వాదకరమైన అనుభవాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేస్తాడు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినాడయ్యా, నిన్ను ఎవరైతే శపిస్తారో వాళ్ళని నేను శపిస్తాను, ఎవరు ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదిస్తానన్నాడు. అట్టి అనుభవపు వాగ్దానపు మాట నీకు నాకు మనము స్వతంత్రించుకోవాలి అని అంటే ఆ మాట దేవుడు నీకు నాకు మనకు సెలవిచ్చిన వాగ్దానపూరితమైన మాటను మనము విందాం. అది మన విశ్వాస జీవితంలో పాటిద్దాం. ముందుకు నడువుటకు, విశ్వాసంలో ముందుకు నడిపించబడటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం అడుగుదాం. ప్రభు తన మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా నాయన, కృపా సత్య సంపూర్ణ మీకు స్తోత్రాలు. ఈ రాత్రి నీవు నిశ్చయముగా మాతో నీవు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. అబ్రాహాము జీవితము నుండి విధేయత అనేటువంటి ఇక పాఠమును నేర్చుకునటానికి, ఆయన జీవితము కలిగినటువంటి పరీక్షను బట్టి విధేయత అనే అనుభవమును ఆయన ఎట్టి రీతిగా ఆయన కలిగి అనేకులకు మాదిరి అయిన పరిస్థితిని, జీవితాన్ని మాకు నేర్పిస్తూ వచ్చి ఉన్నాడు. ఆ అనుభవంతో కూడినటువంటి విధేయతను మా జీవితంలో మేము నేర్చుకున్నట్లుగా పరిశుద్ధాత్మదేవ మీరు మాకు సహాయం దయచేయమని ఈ రాత్రి మేము ప్రభా నైనా విధేయతలో ఉన్నటువంటి దీవెనను, నీ మాటను గైకొనుట వలన మా జీవితంలో పొందబోయేటువంటి నాయన గొప్ప దీవెనను మేము అనుభవించేటట్లుగా ఈ రాత్రి లేఖనం నుండి మాట్లాడడానికి స్తుతిస్తూ మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.